నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ విధి విధానాలపై ఆకర్షితులై రోజు రోజుకి బీజేపీలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. బీజేపీ నాయకులు తాడిశెట్టి మురళి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు. విద్యార్థుల ఆధార్ వివరాలు నమోదు తప్పనిసరి. డిఈఓ శ్రీనివాసన్ రెడ్డి. స్వైన్ ఫ్లూ వ్యాధిని గుర్తించేందుకు, ఈ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు. ఎంసీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్. ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి అనుసరిస్తున్న విధి విధానాల పట్ల ఆకర్షితులై రోజు రోజుకి బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నదని బీజేపీ నాయకులు తాడిశెట్టి మురళి అన్నారు. నేడు ఆటో నడుపుకొని జీవనం కొనసాగించే సుమారు 1000 మంది కార్యకర్తలు పార్టీలో చేరడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ పట్ల నమ్మకంతో సభ్యత్వం తీసుకుంటున్నారని, ఇది ఒక మంచి ఆహ్వానింపదగిన శుభ పరిణామం అని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నగరంలో ఊపందుకుంది. నేడు సుమారు 1000 మంది ఆటోవాలాలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. స్థానిక అరండల్పేటలో జరిగిన కార్యక్రమంలో నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గతంలో కన్నా నేడు పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజలలో ఆదరణ పెరిగిందని, ముఖ్యంగా యువతలో ఎక్కువగా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. భవిష్యత్తులో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలిపే సత్తా మోడీకి ఉందని దేశ ప్రజలందరూ నమ్ముతున్నారని వారు తెలిపారు. ఆటో నడుపుకున్నటువంటి కర్షకులు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రసిద్ధంగా ఉత్సాహంగా ఇక్కడ రావడం జరిగింది. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి భారతదేశ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, కర్షకులు, కార్మికులు కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. మేము కూడా భాగస్వాములు అవుతాం భారతదేశ అభివృద్ధిలో. మేము కూడా మరి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేము కూడా పార్టీని బలపరుస్తాం, దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటాం అని చెప్పేసి రావడం చాలా ఆనందదాయకం. ఇది ఒక స్ఫూర్తిగా ఈ రోజున గుంటూరు పట్టణంలో మాకు నిర్దేశించినటువంటి మరి లక్ష్యాన్ని చాలా సులువుగా మేము అధిగమిస్తామని మరి ఈరోజు ఆటో వర్కర్స్ 1000 మంది ఈరోజు పార్టీలో రావడం అనేది చాలా గొప్ప విషయం. వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యువకులు తమ ఉపాధి కల్పన కోసం ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా తమకు ఉపాధి లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసేదానికి కృషి చేస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి నాయకత్వాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. వారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సభ్యత్వం చురుగ్గా సాగుతూ ఉంది. ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా 10 కోట్ల మంది సభ్యులతోటి లక్ష్యంగా ఇవాళ ముందుకెళ్తున్నాము, సగం 5 కోట్లకి ఇవాళ చేరుకోవడం జరిగింది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, పాఠశాలల అభివృద్ధికి అన్ని మండలాల అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని డిఈఓ శ్రీనివాసన్ రెడ్డి కోరారు. నేడు అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని డిఈఓ కోరారు. ఆ స్కూల్లో 92 మంది వెంటనే ఎస్ఎస్ఏ గారితో మాట్లాడి మీరు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎస్ఎంసీ సభ్యులతో కానీ బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. వాటి రికమెండ్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇక్కడ 20 మంది సంఖ్యాజాత పిల్లలను ఆ హెచ్ఎం గారు వేసినట్టు నేనంటే గారితో మాట చెప్పాను. రియల్గా వస్తుంది మైగ్రేషన్ అనే పిల్లలను కూడా ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి ఆ పాఠశాలకు వచ్చే విధంగా గ్రామస్తుల సహకారంతో ఒక ఆటో ఏర్పాటు చేశారు. అలానే ఆ 20 మంది పిల్లలకు కూడా ఆధార్ నెంబర్లు తీయించి ఆ నెంబర్లను సీడ్ చేయించి వెరిఫికేషన్ కూడా చేయించారు.
వాళ్ళ స్కూల్లో ఉన్న 92 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు, ఆధార్తో సీడ్ అయ్యారు, వెరిఫికేషన్ కూడా అయ్యారు. అలానే ఒక లేడీ టీచర్ కూడా ఉన్నారు స్కూల్లో. అదే ఊర్లో ఉంటూ ఆ పిల్లలతో బాగా కలిసిమెలిసి ఉంటూ రాత్రి 9:30 దాకా నేను ఆ పాఠశాలలో ఉన్నా కానీ హెచ్ఎం కానీ టీచర్స్ ఎవరు కూడా మేము పోతామని అడగలేదు. అదే కాకుండా ఒక 30 నుంచి 35 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ యొక్క మీటింగ్ హాజరయ్యారు. సర్పంచ్ గారు వచ్చారు, ఎస్ఎంసీ చైర్మన్ వచ్చారు, ఎస్ఎంసీ సభ్యులు వచ్చారు. మొదట అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏ విధంగా పాఠశాలకు వస్తున్నారు, వాళ్ళ అకాడమిక్ ఏ విధంగా ఉందని తల్లిదండ్రులతో మాట్లాడాము. మిడ్ డే మీల్స్ ఏ విధంగా చేస్తున్నా కూడా తల్లిదండ్రులను అడిగాము. తర్వాత ఈ ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా తల్లిదండ్రులు అడగడం జరిగింది. అంత అడిగిన తర్వాత ఆ పాఠశాలలో వాళ్ళు ఒక దాత 75 సెంట్లు గ్రౌండ్ ఇచ్చారు, చాలా వాల్యుబుల్. దాన్ని కూడా వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ పరిధిలో గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నారు. కాంపౌండర్ కావాలి సార్ అని అడిగారు. కిచెన్ సెట్టింగ్ ఆ స్కూల్ శాంక్షన్ చేయలేదు. ఆ ఎంఈఓ గారు ఎవరు? తాడేపల్లి. నేను నెంబర్ ఆఫ్ మీటింగ్లో చెప్పిన మీకు కిచెన్ సెట్ శాంక్షన్ ఇస్తున్నాం, అవసరం నేను దగ్గర నుంచి అవసరం ఉన్న దగ్గర షిఫ్ట్ చేయమని చెప్పాను. ఎప్పుడు రాశారు? ఆ వెంటనే తల్లిదండ్రులతో ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని ఎంసీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. వైరస్ వలన వ్యాప్తి చెందే ఈ వ్యాధి నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులభంగా అరికట్టవచ్చన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అక్కడక్కడ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ వ్యాధిని గుర్తించేందుకు, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ వ్యాధి లక్షణాలు, స్వైన్ ఫ్లూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కరపత్రాలను ముద్రించి ప్రజలకు వివరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. నేడు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైద్య అధికారి డాక్టర్ సుధాకర్, డిఎంహెచ్ఓ పద్మజారాణిలు మాట్లాడారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా కేసులు వస్తున్నాయి కాబట్టి దీని కొరకు మరి ఆ అవగాహన పెంచుకోవడానికి ప్రజలందరికీ అవసరం కాబట్టి ఒక సదస్సును ఏర్పాటు చేయడానికి నేను వచ్చాను. ఇక్కడ సదస్సు ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా ప్రజలకి మనం చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో మనకి 62 అనుమానిత కేసులు నమోదైనాయి. అందులో 30 కేసులు పాజిటివ్గా వచ్చినాయి. సో ఈ పాజిటివ్స్ ముఖ్యంగా ఇది గాలి ద్వారా మరి ఎయిర్బార్న్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి నివారణ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ యొక్క జబ్బు వలన భయపడాల్సిన పని లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ యొక్క బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈ వైరస్ మనగలుగుతుంది. అదేవిధంగా కొంచెం ఎండ కనుక వచ్చి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ యొక్క స్వైన్ ఫ్లూ కేసులు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే ఇప్పటి వరకు మనం చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క కేసులు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అలాగే మన ఐడిహెచ్లో, జీజీహెచ్లో ఈ స్వైన్ ఫ్లూ వార్డులు తీసి తక్షణమే వారిని అడ్మిట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని వసతులు మేము కల్పించున్నాము. అలాగే మారుమూల ప్రజలకు కూడా దీని అవగాహన గురించి చెప్పడానికి గాను మేము మా ఎస్పీ, డిప్యూటీ డిఎంహెచ్ఓలని, మెడికల్ ఆఫీసర్స్ ద్వారా అందరికీ మేము ప్రజలందరికీ జగన్ ఏ ప్రయోజనం ఆశించి దీక్ష చేస్తున్నాడో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదని టీడీపీ నాయకులు బోనెబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రతి ఒక్కరూ సుముఖంగా ఉన్నారని, నిపుణుల సూచనల మేరకు నిర్మిస్తున్న రాజధానిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. స్థానిక అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు రాజధాని నిర్మాణం విషయంలో వైసీపీ నాయకులు అనుసరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించారు. ఆ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ రైతులందరూ స్వచ్ఛందంగా సహకరిస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం
రోజుకో ప్రకటనతో అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రవర్తించడం భావ్యం కాదన్నారు. నిజంగా రైతుల ప్రయోజనం ఆశించేవారైతే రాజధాని నిర్మాణానికి సహకరించాలని, వారిలో లేనిపోని భయాందోళనలు కల్పించడం మానుకోవాలని అన్నారు. రాజధాని తీసుకెళ్లి కడపలో పెడితేనో లేదా పులివెందులో పెడితేనో ఆయన ఆనందంగా ఉండేటువంటి. ఎందుకంటే ఆయన అక్కడక్కడే ఎటు వెళ్లకుండా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. వాళ్ళ రౌడీ గ్యాంగులతో అన్ని పనులు చేసుకోవడానికి, కబ్జాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఉద్దేశంతోనే అతని దీక్షలు చేపట్టడం, ఈ నాటకాలు ఆడటం జరుగుతూ ఉంది. ఈ రోజున 10,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధాని కోసం మా భూములు ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. మీరు ఏ పేపర్ అయినా చూసుకోవచ్చు, ఏ మీడియాలో వస్తున్నట్టు కథనాలైనా చూసుకోవచ్చు. వైసీపీ కార్యకర్తలు తప్పితే రైతులు ఎవరు కూడా మేము భూమి ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు. వైసీపీ కార్యకర్తలు భూమి లేని వాళ్ళు తప్పితే భూమి ఉన్న రైతులు కూడా రాజధాని గురించి సంతోషపడుతూ ఉన్నారు. మా కర్మ కొద్ది ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వాళ్ళు ఆ పార్టీ నాయకులు తిడతానే మేము ఇస్తామా అని చెప్పి భూములు ఇస్తా ఉన్నారు. ఇటువంటి రాజధాని నిర్మించే చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది పోయి కొన్ని మెచ్చుకోవాల్సల్లా. నీ పార్టీ కోసం నువ్వు పనిచేయి. రాజధాని కోసం అందరూ శ్రమిస్తూ ఉంటే మీకొక్కరికి ఎందుకని అది కనిపించట్లేదు. ఆ శ్రమ ఎందుకు కనిపించలేదని అడుగుతూ ఉన్నాం. కాబట్టి కపట దీక్షలు మానుకోండి. ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి ముందుకు రండి. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మీరు కూడా బాగా పంచుకోమని మేము కోరుతా ఉన్నాం. రాజధాని నిర్మాణం ఎట్టి పరిస్థితులు ఆగదు. రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పుట్టి దీక్షలకు ఎవరో కూడా నమ్మరు. మరలా మీకు రాజకీయ భవిష్యత్తు లేకనేటువంటి దీక్షలకు పాల్పడుతూ ఉన్నారు. చూస్తా ఉన్నాం. రాజధాని గురించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఆర్టీసీ కార్మికులకు అందరికి కూడా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి, కొత్త బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీ కార్మికులు అందరికీ న్యాయం చేసే విధంగా ఆర్టీసీని ప్రైవేటీకరించమని చెప్తా ఉన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అనేక కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు నేను ఆర్టీసీని ప్రైవేటీకరించలేదు, దాన్ని ఇంకా ఆధునికీకరిస్తాను, ఇంకా దాన్ని బలపడేలా చేస్తాను, ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతాను, ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేట్టుగా చూస్తానని కూడా చెప్పడం అనేక సార్లు జరిగింది. అయినా సరే ఆర్టీసీలో ఉంటే ఎన్ఎంఈ వాళ్ళు కానీ, ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కానీ ప్రైవేటీకరిస్తారనే ఇప్పటికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులుగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీని ప్రైవేటీకరించరు. ఆర్టీసీని ఇంకా బలోపేతం చేయడానికి 700 బస్సులు నూతనంగా కొనిచ్చాన్ని చేయడానికి ఆర్థికంగా లాభం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.